డాన్ మీడియాకు స్వాగతం. ఆ వ్యాపారిది హత్య, ఆత్మహత్య. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గత 10 రోజుల వ్యవధిలో ఇద్దరు బంగారం వ్యాపారుల్లో ఒకరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, మరొక వ్యాపారి రాజమండ్రి గోదావరిలో శవమై కనిపించాడు. అయితే అతనిది ముందు ఆత్మహత్యగా భావించినప్పటికీ ఆ తరువాత అతని శరీరంపై ఉన్న బలమైన గాయాలు కారణంగా చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్టులో వచ్చిందంటున్నారు. అయితే ఆ గాయాలు గోదావరి బ్రిడ్జిపై నుండి గోదావరిలోకి దూకినప్పుడు మధ్యలో బ్రిడ్జికి తగలడం వల్ల గాయాలయ్యాయని కొందరు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కొందరు బాకీదారులు తమ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో తీవ్రంగా గాయపరచడంతో అవి తట్టుకోలేక చనిపోయిన తరువాత రాజమండ్రి బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లి బండిని బ్రిడ్జిపై పెట్టి శవాన్ని గోదావరిలోకి తోసేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నింటినీ తెలుగు యువత నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి ఆధ్వర్యంలో జరిగాయంటున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు బయటకు తీసుకుని వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.